ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి నమః. అందరూ ఒక్కసారి అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుంటూ, అమ్మవారి కరుణ చూపు ఒక్కసారి పడితే మనిషి జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? అమ్మవారి అపాంగ దృష్టి అంటే ఆమె కంటి మూల నుంచి వచ్చే చిన్న చూపు కూడా లోకాన్ని కదిలించే శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజు మనం తెలుసుకోబోయే శ్లోకం అమ్మవారి ఒక చూపు ఎంత అద్భుతమైన శక్తి కలిగి ఉందో చెప్పే మహిమాన్వితమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన భావన ఉంది. అమ్మవారి చూపు ఒక్కసారి పడితే కనుక వృద్ధుడైనా, అందం లేనివాడైనా, మాటలు చెప్పలేని వాడైనా అతని వెనక వందలాది యువతులు పరిగెత్తేంత ఆకర్షణ కలుగుతుంది అని చెబుతోంది శ్లోకం. అంతటి మహిమ అమ్మవారి కటాక్షంలో ఉంటుందండి. ఇప్పుడు ఆ మహిమాన్వితమైన సౌందర్యలహరణను 13వ శ్లోకం మనమందరం పఠిద్దాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గలద్వేణీ బంధాః కుచకలస విస్రస్త సిచయా హఠాత్రుట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః. ఈ శ్లోకం బయటకు వినిపించేది ఒక సాధారణ దృశ్యంలా కనిపించినా దీనిలో అమ్మవారి కటాక్ష మహిమ ఎంతో లోతుగా దాగి ఉంది. ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించిన ఆ అద్భుతమైన భావార్థంలోకి వెళ్దాం. నరం వర్షి యాంసం నయన విరసం నర్మసు జడం. నరం అంటే ఒక మనిషిని, వర్షీయాంశం అంటే చాలా వయసు వచ్చేటువంటి ఒక వృద్ధుణ్ణి, నయన విరసం కళ్ళల్లో అందము ఆకర్షణ లేని కళ్ళనమాట. నర్మసు జడం అంటే సరదాగా మాట్లాడే చమత్కారం లేదు, మాటల్లో ఆకర్షణ లేని అని అర్థం. అంటే ఈ లైన్ లో ఆదిశంకరాచార్యులు వారు ఒక సాధారణ మనిషిని వర్ణిస్తున్నారండి. అతడు చాలా వృద్ధుడు, అతని కళ్ళల్లో అందం లేదు, మాటల్లో సరదా లేదు, సాధారణంగా చూస్తే అతను ఎవ్వరిని ఆకర్షించలేని వ్యక్తి అన్నమాట. తవాపాంగా లోకే పతితమను ధావంతి శతసః. తవా అంటే అమ్మవారు, నీ అమ్మవారని. అపాంగా లోకే అంటే కంటి మూల నుంచి వచ్చే కటాక్ష దృష్టి అన్నమాట. పతిత అంటే పడినప్పుడు, అనుధావంతి వెంటబడుతూ పరిగెత్తుకుంటూ వస్తారట. ఎంతమంది? శతసహ వందల సంఖ్యలో. అంటే అమ్మవారి కటాక్షం కనుక అటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి మీద కనుక ఒక్కసారి పడితే వందలాది యువతులు అతని వెనక పరిగెత్తుకుంటూ వస్తారు అని అర్థం. అంటే అమ్మవారి కరుణ చూపు పడితే కనుక సాధారణ మనిషి కూడా అసాధారణమైనటువంటి ఆకర్షణ కలవాడిగా మారిపోతాడు అని అర్థం అన్నమాట. గలద్వేణి బంధాహ కుచకలస విస్రస్త సిచయ. గలద్వేణి బంధ అంటే వేణి అంటే తెలుసు కదా, జడ. వారి జడలు విప్పి పడిపోవడం అన్నమాట. కుచకలస అంటే వక్షస్థలాలు, విస్రస్త సిచయ అంటే పైటలు వస్త్రాలు తొలగిపోవడం అనమాట, సడలిపోవడం. అంటే ఇక్కడ ఆ యువతలు అంత ఆత్రంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు కాబట్టి వారి జడలు ఊడిపోతున్నాయి, వస్త్రాలు సడలిపోతున్నాయి, హృదయం మీద వస్త్రాలు తొలగిపోవడం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నిజంగా తొలగిపోవడం కాదండి, మనసుని కమ్మిన మాయలు తొలగిపోతాయి అని, శరీరంపై మోహం వ్యామోహం తొలగిపోవడం అని అర్థం అన్నమాట. అంటే వారు ఎంత తొందరగా అతనిపై పరిగెత్తుకుంటూ వస్తున్నారో చెప్పడానికి ఇది ఒక అలంకార వర్ణన మాత్రమే. అంటే అమ్మవారి అనుగ్రహం కలిగితే కనుక పరమ మూడినికి కూడా క్షణంలోనే అన్ని మాయలు తొలగి మోక్షం కూడా సిద్ధిస్తుందని భావన. హఠాత్ తృట్యత్ కాంచ్యో వికలిత దుకూలా యువతయ. హఠాత్ అంటే ఒక్కసారిగా, తృట్యత్ కాంచ్య అంటే నడుము కంచాలు తెగిపోవడం అంటారు. అంటే నడుము వేసుకున్నటువంటి బెల్టులు గాని వడ్డానాలు గాని హఠాత్తుగా తెగిపోయాట. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తాను, మీకు అర్థం అవుతుంది. ఏంటంటే గుర్రం వేగంగా పరిగెత్తుతోంది అనుకోండి, ఆ గుర్రానికి కట్టిన పట్టాలు తెగిపోయినట్లుగా ఇట్లాగే వీళ్ళు కూడా పరిగెడుతున్నప్పుడు ఆ యువతులు ఆ నడుముకు ఉండేటువంటి వడ్డానం గాని బెల్టులు గాని తెగిపోతున్నాయన్నమా అని అర్థం అన్నమాట. విగళిత దుకూల వస్త్రాలు జారిపోవడం. యువతయ అంటే యువతులు. ఆ యువతులు అంత తొందరగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు కాబట్టి
వాళ్ళ నడానికి ఉండేటువంటి కంచాలన్నీ తెగిపోతున్నాయి, వస్త్రాలు జారిపోతున్నాయి, అయినా కూడా వారు ఆ మనిషి వెనకే పరిగెడుతూనే ఉన్నారు అని అర్థం అనమాట. అంటే అంత ఆకర్షణ అతనిలో ఉందని అర్థం. ఈ శ్లోకం నిజంగా జరిగే సంఘటన చెప్పడం కాదండి. ఇది ఊరికే కవితాత్మక అలంకారం కింద చెప్పారు అట్లాగా అర్థం అవడం కోసం. అంటే అమ్మవారి కటాక్షం పడితే గనక సాధారణ మనిషి కూడా అసాధారణమైనటువంటి ఆకర్షణ, గౌరవం పొందుతాడని చెప్పడానికి ఆదిశంకరాచార్యులు వారు ఈ అందమైనటువంటి వర్ణన చేశారండి. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్ష మహిమ ఒక అలంకార రూపంలో చెప్పారు. ఇంకా దీని పూర్తి భావార్థం ఏంటంటే, పూర్తిగా డీటెయిల్ గా ఎలా అంటే ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే, ఒక మనిషిని ఊహించుకోండి మీరు. అతను చాలా వృద్ధుడు, కళ్ళల్లో కాంతి లేదు, అందంగా లేడు, అతను సరదాగా మాట్లాడే చమత్కారం కూడా లేదు. అంటే అతను సాధారణంగా ఇలాంటి వ్యక్తిని ఎవరు ఇష్టపడరు, ఆకర్షకులు కూడా కారు. అతను సాధారణ మనుషులనే జీవిస్తూ ఉంటాడు. కానీ అలాంటి మనిషిపై ఒక్కసారి కనుక అమ్మవారి అపాంగ దృష్టి కనుక పడితే, అంటే అమ్మవారి కంటి మొన నుంచి వచ్చే కరుణ చూపు కనుక పడితే అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుందట. ఎలా? అతనిలో ఒక అసాధారణమైన ఆకర్షణ శక్తి పుడుతుందట. అతన్ని చూసిన వారికి అతని పట్ల ఆకర్షణ కలుగుతుందట. ముఖ్యంగా యువతులు కూడా అతని వైపు ఆకర్షితులై అతని వెనక పరిగెత్తుకుంటూ వస్తారని ఆ శంకరాచార్యుల వారు చెప్తున్నారండి. వారు అంత ఆతృతగా పరిగెత్తుకు వస్తున్నారు కాబట్టే వారి జడలు విప్పబడ్డాయి, వస్త్రాలు సడలిపోయాయి, నడుము కంచాలు తెగిపోయాయి. అంటే వారు ఎంత తొందరగా అతను పరిగెత్తుకుంటూ వస్తున్నారో చెప్పడానికి ఇది ఒక అలంకార చిత్రణ మాత్రమే. ఇది కేవలం శారీరక ఆకర్షణ గురించి కాదు. ఇది నిజంగా జరిగే సంఘటనను చెప్పడం కాదు. ఇది అమ్మవారి కటాక్ష మహిమను ఎంత గొప్పవాడిగా మారుస్తుందో చెప్పే కవితాత్మకమైన భావం మాత్రమే. అంటే అమ్మవారి కరుణ చూపు ఒక్కసారి పడితే గనుక మనిషి సాధారణ స్థితి నుండి గొప్ప స్థితికి చేరుకుంటాడు అని అర్థం. అతనిలో ఒక దివ్యమైన ప్రభావం, ఆకర్షణ, గౌరవం ఏర్పడుతుందట. అందరూ అతనిని గౌరవంగా చూడడం మొదలు పెడతారట. అతను అందరికీ ప్రియమైన వాడిగా మారిపోతాడట. కాబట్టి ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు చెప్పే ప్రధాన భావం ఏమిటంటే, అమ్మవారి కటాక్షం మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగల దివ్య శక్తి. అదండి ఈ శ్లోకం యొక్క అద్భుతమైన భావార్థం. ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏమిటంటే, మనిషి శక్తి, అందం, ప్రతిభ అన్నిటికంటే దైవ కటాక్షం గొప్పది. అమ్మవారి కరుణ చూపు పడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది అని అర్థం. మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సాధారణ ఇనప మొక్కను తీసుకుందాం. ఆ ఇనప మొక్కకు ఫస్ట్ అసలు దానికి ఎటువంటి ప్రత్యేకత ఉండదు, అది ఎవరిని ఆకర్షించదు. కానీ ఇదే ఇనుప మొక్కను తీసుకెళ్లి ఒక అయస్కాంతం దగ్గర కొంతసేపు పెట్టారనుకోండి, ఆ ఇనుము కూడా ఆ అయస్కాంత శక్తిని పొందుతుంది. తర్వాత ఏంటి, అది కూడా ఇంకా మిగతా ఇనుప మొక్కలను ఆకర్షించడం మొదలు పెడుతుంది అన్నమాట. అలాగే ఒక సాధారణ మనిషి కూడా పెద్దగా ఆకర్షణ లేకుండా ఉండొచ్చు, కానీ అతనిపై అమ్మవారి కటాక్షం పడితే కనుక అతనిలో ప్రత్యేకమైన ఆకర్షణ, గౌరవం, ప్రభావం పుడతాయట. అందరూ అతని వైపు ఆకర్షితులవుతారట. అంటే ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే, అమ్మవారి కటాక్షం మనిషిని సాధారణ స్థితి నుండి గొప్ప స్థితికి తీసుకెళ్లే దివ్య శక్తి అని మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. అందుకే మనం ఎప్పుడూ మనసారా ప్రార్థించాల్సింది ఒక్కటేనండి, అమ్మా నీ కటాక్ష దృష్టి ఎప్పుడూ మా మీద ఉండాలి అని అమ్మవారిని మనం అందరం కోరుకోవాలి. అమ్మవారి కరుణా కటాక్షం మనందరికీ ఎల్లప్పుడూ లభించాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ ఈ శ్లోకం విన్న తర్వాత మీ హృదయంలో కూడా అమ్మవారి కటాక్షం పొందాలని భావన కలిగే ఉంటుంది. ఆ భావం కనుక కలిగితే నిజంగా కామెంట్స్ లో శ్రీమాత్రే నమః టైప్ చేయండి. మీకు ఈ శ్లోక భావార్థం నచ్చితే కనుక ఈ వీడియోకు లైక్ చేయండి. జై లలితాంబికే.